వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి, మరికొన్ని చూసినప్పుడు మాత్రం కోపం చిరాకు రాక తప్పవు. తాజాగా నెట్టింట చక్కలు కొడుతున్నటువంటి ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. అప్పుడే వేసినటువంటి పచ్చి సీసీ రోడ్డు పైన ఓ వృద్ధుడు స్కూటీని తీసుకువెళ్లడం, మొత్తం రోడ్డును నాశనం చేసినటువంటి తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. వైరల్ వీడియో ప్రకారం ఒక ప్రాంతంలో అప్పుడే కొత్తగా సీసీ రోడ్డు, అదే సిమెంట్ రోడ్డు వేశారు అధికారులు. రోడ్డు పచ్చిగా ఉండడంతో ఎవరూ వెళ్ళకూడదని కూడా వదిలేశారు. కానీ అటుగా స్కూటీపై వచ్చినటువంటి ఒక వృద్ధుడు అవేవి పట్టించుకోకుండా నేరుగా ఆ పచ్చి సిమెంట్ రోడ్డు పైన బండిని ఎక్కించేశాడు. బండి టైర్లు సిమెంట్లో లోపలికి ఇరుక్కుపోతున్నప్పటికీ ఆ తాత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కనీసం పొరపాటున వచ్చానని గ్రహించి బండిని వెనక్కి మళ్లించకుండా అత్యంత నిర్లక్ష్యంగా అలాగే ముందుకు వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో అక్కడ ఉన్నటువంటి కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్గా మారుతుంది. ప్రధానంగా ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లు తాత తీరుపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమదైనటువంటి శైలిలో కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను చూసి విస్మయం వ్యక్తం చేస్తూ, ఎవరు తాత నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావంటూ ఫన్నీగా సెటైలు వేస్తున్నారు. మరో నెటిజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారడానికి, ఇబ్బంది పడడానికి ఇలాంటి వ్యక్తులే అసలు కారణం. వీళ్ళు మళ్ళీ తర్వాత రోడ్డు సరిగ్గా లేవని, సదుపాయాలు లేవని ప్రభుత్వాన్ని నిలదీస్తారు అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ ప్రాక్టికల్ విమర్శ చేస్తూ, బండి నాశనం, రోడ్డు నాశనం, అసలే వెయ్యక వేస్తారు రోడ్లు, తెలియక వెళ్ళిన ముసలోడు అక్కడే వెనక్కి తీసుకుంటే అయిపోయేది, కానీ మొత్తం రోడ్డును నాశనం చేసి వెళ్ళిపోయాడు అంటూ కూడా పోస్ట్ చేశారు. తాజాగా పచ్చి సిమెంట్ రోడ్డుకు సంబంధించి వృద్ధుడు చేసినటువంటి నిర్లక్ష్యం మాత్రం కొంతవరకు ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్న క్లియర్ కట్గా సాధారణంగా రోడ్లు వేయమని, మా ప్రాంతంలో రోడ్ల పరిస్థితి సరిగ్గా లేవని, సో మా కాలనీలో లేదా మా ప్రాంతంలో రోడ్డు వేయమని అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఆవేదన వెళ్ళబోసుకోవడం, పదే పదే రాజకీయ నాయకుల్ని కలవడం, స్థానికంగా ఉన్నటువంటి నేతలను కలవడం మనం చూస్తూ ఉంటాం. కానీ వేయక రోడ్డు వేస్తే అదే రోడ్డుని ఇలాగ నాశనం చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఈ విజువల్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది. చాలా వరకు నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. అతని వయసు తాత వయసు ఉన్నప్పటికీ ఒక్కసారిగా బండి కొత్తగా వేసినటువంటి సీసీ రోడ్డుకు సంబంధించి జారేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఆ కంకరతో పాటుగా సిమెంట్ కలిసిన కొద్ది సమయం ఆగితే రోడ్డు గట్టిపడేది, కానీ తాత ఆగలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో రోడ్డును కూడా నాశనం చేసేటువంటి వైనం మాత్రం మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు, ఎవరు తాత ఇంత టాలెంట్గా ఉన్నామంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం చూసుకున్నప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందాలి, భారతదేశంలో మన ప్రాంతాల్లో అభివృద్ధి లేదు అనేటువంటి విషయాన్ని, మరి ముఖ్యంగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని, రోడ్డు లేక సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, నడవలేక ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. పదే పదే అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, చివరికి రోడ్డు మంజూరు చేసుకుంటే ఆ రోడ్డు వేయడానికి ఇంకా టైం పట్టడం, కాంట్రాక్టర్లు రావడం, కాంట్రాక్టర్లు సెట్ అవ్వడం, ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, ఈ పరంపర మొత్తం సాగేసరికి పుష్కర కాలమైనటువంటి ప్రాంతాలు కూడా మనం చూసాం. కానీ తాజాగా వేసినటువంటి ఈ రోడ్డును ఈ తాత స్కూటీని మరీ దింపి నడిపి రోడ్డును కూడా నాశనం చేస్తున్నటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం హైలైట్ అవుతుంది. ఓవరాల్గా ఒక్క రోడ్డు విషయమే కాదు, మనం తీసుకునేటువంటి అజాగ్రత్తలు కూడా కొంతవరకు ప్రభుత్వ వ్యయాన్ని, మరి ముఖ్యంగా నలుగురికి ఉపయోగపడేటువంటి దాన్ని కూడా నాశనం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు తలెత్తకుండా ఉండడం కాదు, ఇలాంటి పరిస్థితులు చూసి మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరో ఎంత అత్యవసరమైతేనో అలా వెళ్ళారో అర్థం కావడం లేదు, కానీ రోడ్డును నాశనం చేశారనేది మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి.